ఆంధ్రులకే అన్ని పదవులు, ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్ష పదవిపై రగడ. తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రాష్ట్ర విద్యార్థులు వెంటనే తొలగించాలని డిమాండ్. ఆంధ్ర వ్యక్తులకు ప్రాధాన్యత ఇస్తున్న రేవంత్ సర్కారు. నీటిపారుదల శాఖ సలహాదారుగా ఏపీ మాజీ సీఎస్ ఆదిత్యనాథ్. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి కో చైర్మన్గా శ్రీనిరాజు. తాజా అస్కి డైరెక్టర్గా ఏపీ మాజీ సీఈఓ నిమ్మగడ్డ ప్రసాద్. అంతే, మొత్తం ఏపీలో ఎవరైతే రాజకీయంగా పదవులు దొరకని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ తీసుకొచ్చి రేవంత్ రెడ్డికి అకామిడేట్ చేస్తుండే. ఎవరు పంపిస్తున్నారు? చంద్రబాబు నాయుడు పంపిస్తున్నాడు. ఈయన మొత్తం ఇక్కడ అకామిడేట్ చేస్తున్నాడు. మొత్తము చంద్రబాబు మనుషులే వీళ్ళందరూ. అందరు చంద్రబాబు మనుషులే. ఒక ఆయననేమో నీటిపారుదల శాఖకు సలహాదారుడు, ఇంకొక ఆయనేమో యంగ్ ఇండియా. మళ్ళీ ఈ సలహాదారుడు ఎవరు తెలుసా? ఆయన గతంలో మన ప్రాజెక్టుల మీద కేసులు వేసిన ఆయన. మళ్ళీ ఎవరు? ఈ ఆదిత్యనాథ్ అంట. ఆయన మన ప్రాజెక్టుల మీద కేసులు వేసిన ఆయన. ఇంకా యంగ్ ఇండియా వర్సిటీ కో చైర్మన్గా శ్రీనిరాజు అంట. తెలంగాణలో వాళ్ళు దొరకలేదని ఆయనకి ఇచ్చారు. అస్కి డైరెక్టర్గా నిమ్మగడ్డ. ఈ నిమ్మగడ్డ ఎంత కులగడ్డనో మనకు తెలిసిందే, కులగజ్జో మనకు తెలిసిందే. సో కాబట్టి మొత్తం అంతా ఆంధ్రను మొత్తం నింపేస్తా ఉన్నాడు. ఇలా మా పదవులు మాకే కావాలి, తెలంగాణ విద్యార్థులు ముద్దు, వలసవాదులు వద్దు. ఈ మాటలు అన్నది ఎవరో కాదు, సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ విద్యార్థి విభాగానికి చెందిన నాయకులవి. ఆంధ్ర వలసవాదిని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఏకంగా అధిష్టానానికి లేఖ రాశారు. 1200 మంది విద్యార్థుల బలిదానాలతో ఏర్పడిన తెలంగాణలో ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడిగా మళ్ళీ ఆంధ్ర వలసవాదిని నిర్మించడం తెలంగాణ సమాజాన్ని అవమానపరచడమేనని లేఖాస్త్రాన్ని విధించారు. ఈయనది ఇక్కడ కాదు, ఈయనది ఎక్కడ అంటే వెంకటస్వామి ఎడగండ్ల అని చెప్పేసి. ఈయన సొంత ఊరు ఎక్కడయ్యా అంటే బాపట్ల, ఆంధ్రప్రదేశ్ బాపట్ల, చిన్న కొత్తపల్లి బాపట్ల. అంటే ఆయన గుంటూరు ఆయన అన్నమాట. ఈ గుంటూరు ఆయన తీసుకొచ్చి ఎన్ఎస్యుఐ స్టేట్ ప్రెసిడెంట్ని చేసిరు తెలంగాణలో ఎవరు లేరు. ఆయన అడ్రస్సు, ఆయన ఓటకు కూడా అక్కడనే ఉంది. మన ఓట్లలో కూడా అక్కడనే ఓటేసిండు ఆయన. మన ఓట్లలో కూడా ఆంధ్రాలోనే పోయి ఓటేసిండు. ఈయనను తీసుకొచ్చి తెలంగాణలో ఎన్ఎస్యుఐ స్టేట్ ప్రెసిడెంట్ని చేసిరన్నమాట. ఏది బలమూరు వెంకట ఉండలే మొన్నటి దాకా గా పదవి. ఎవరి పాలయ్యిందిరో తెలంగాణ అంటే ఇట్లా ఆందోళన పాలయ్యిందిరో తెలంగాణ, తెలంగాణ ద్రోహుల పాలయ్యిందిరో తెలంగాణ.